అందరికీ నమస్కారం. 25 జూన్ 2025 పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, మాసం జ్యేష్ఠమాసం, పక్షం కృష్ణపక్షం, వారం బుధవారం, తిథి అమావాస్య సాయంత్రం 4:04 వరకు ఉంటుంది. ఆ తరువాత పాఠ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం మృగశిర ఉదయం 10:40 వరకు ఉంటుంది. ఆ తరువాత ఆరుద్ర ప్రారంభమవుతుంది. యోగం గండ తెల్లవారుజామున 5:57 వరకు, కరణం నాగవ సాయంత్రం 4:04 వరకు, స్తుగ్న రాత్రి 2:41 వరకు. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. నేటి శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:11 నుంచి 4:59 వరకు. అమృతకాలం రాత్రి 11:42 నుండి అర్ధరాత్రి 1:11 వరకు. సంధ్యా సమయం సాయంత్రం 6:04 నుండి 6:56 వరకు. సూర్యోదయ సమయం ఉదయం 5:47. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6:49. నేటి పరిహారం: ఈరోజు శ్రీ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయడం శుభప్రదం. లడ్డూను నైవేద్యంగా సమర్పించండి. నేటి అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 7:25 నుండి 9:03 వరకు. గుళిక కాలం ఉదయం 10:41 నుండి 12:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. వర్జం సాయంత్రం 6:24 నుండి అర్ధరాత్రి 12:44 వరకు. నేటి రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి ఈరోజు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం. డబ్బుతో సంబంధిత నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. పరిహారం: రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించండి. వృషభ రాశి ఈరోజు వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. బిడ్డల బాధ్యతలను గురించి వారిపై నమ్మకం పెంచాలి. పని విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. తల్లిని ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. పరిహారం: గాయత్రి చాలీసా పారాయణం చేయాలి. మిథున రాశి మాటల్లో మాధుర్యం ఉండేలా జాగ్రత్త పడాలి. కార్యాలయంలో సహచరులతో సానుకూలంగా వ్యవహరించాలి. వ్యాపార ప్రణాళికలు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఖర్చులు బడ్జెట్కి తగ్గట్టుగా నియంత్రించాలి. పరిహారం: రావి చెట్టు కింద దీపం వెలిగించండి. కర్కాటక రాశి కెరీర్లో కొంత ఒత్తిడి ఎదురైనా సమస్యల నుంచి బయటపడతారు. సోదరుల సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో మధురంగా వ్యవహరించండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. పరిహారం: గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి. సింహరాశి ఈరోజు అనుభవం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. పరిపాలనా పనులు నిర్దిష్టంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలపై పెట్టుబడి చేస్తే లాభాలు ఉంటాయి. ప్రేమలో ఉన్నవారు భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పరిహారం: శివలింగానికి పాలు సమర్పించండి. కన్యరాశి సామాజిక గౌరవం పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతంగా అమలవుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ప్రజా మద్దతు పెరుగుతుంది. గతపు తప్పుల నుండి పాఠం నేర్చుకోవాలి. పరిహారం: తెల్లని వస్తువులను దానం చేయండి. తులారాశి ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుటుంబంలో శుభకార్యాల వల్ల సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. పరిహారం: శివచాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశి ఈరోజు పలు వనరుల నుండి లాభాలు పొందే అవకాశం ఉంది. భాగస్వామ్య పనుల ద్వారా ప్రగతి సాధించవచ్చు. పాత స్నేహితుడిని కలవడం వల్ల ఆనందంగా ఉంటుంది. కొన్ని పనులు ఆలస్యం వల్ల చింతించవద్దు. పరిహారం: గురువు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోండి.
ధనుస్సు రాశి వ్యాపారులకు మంచి రోజు. అనుభవాల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. కెరీర్ సమస్యలపై పరిష్కారం దొరుకుతుంది. ఇతరుల విషయాల్లో అవసరం లేని జోక్యం వద్దు. కార్యాలయంలో జూనియర్లను సహించాలి. పరిహారం శ్రీకృష్ణుడిని పూజించండి. మకర రాశి ఈరోజు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కార్యాలయంలో శత్రువుల ప్రభావం ఉండొచ్చు. తెలివితేటలతో ముందుకెళ్ళాలి. విద్యార్థులు పోటీలో విజయం సాధించవచ్చు. స్నేహితులతో గడిపే సమయం ఆనందంగా ఉంటుంది. పరిహారం సరస్వతీదేవిని పూజించండి. కుంభరాశి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. విలువైన వస్తువులపై జాగ్రత్త అవసరం. కార్యాలయంలో వాగ్దాటికి దూరంగా ఉండండి. ఆస్తి సంబంధిత సమస్యల్లో విజయం లభిస్తుంది. పరిహారం శ్రీ మహావిష్ణువుని పూజించండి. మీనరాశి కెరీర్లో పురోగతికి అనుకూలమైన రోజు. సామాజిక సేవల్లో ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో వివాదం పరిష్కారం అవుతుంది. ఇంటి నుండి పనిచేసేవారు మనసు నిలుపుకోవాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు లభించవచ్చు. పరిహారం పశువు వస్తువులను. రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.